అందుకే అంటున్నాడు, మీరు అనుకోనని గడియలో దేవుని రాకడ వస్తుంది. ఈరోజు అంచె దినాల్లో ఉన్నటువంటి మనము గమనించాలి, దేవుని రాకడ కొరకు సంఘము సిద్ధపడాలి. అందుకే ఈ ఆరాధనలో, ఈ కోటాల్లో, లేదంటే ఈ సభలో, ప్రియులారా ఎక్కడ చూసినా ప్రియులారా మీటింగ్స్లో ఎన్నో కార్యక్రమాల ద్వారా ఇవన్నీ వాక్యాలు ఎందుకు బోధిస్తున్నారంటే, దేవుని సేవకులు ఎంతో ఖర్చు పెట్టి జరిగిస్తున్నారు, ఎంతో ప్రయాసపడుతున్నారు. దీనికి అంతటికి కారణం ఏంటంటే ఒకటే కారణము, మనము దేవుని రాకడలో ప్రభు యొద్దకు వెళ్ళాలని. దేవునికి స్తోత్రం. ఆ దేవుని యొక్క కడబూరం మ్రోగినప్పుడు, దేవుని యొక్క కడబూర స్వరం వినబడినప్పుడు ప్రియులారా మనం వెళ్ళాలి దేవుని యొద్దకు. ఆ స్వరం మనకి వినబడాలని భక్తి అంతా. ఏంటండి ప్రియులారా, ఏంటండి ఆ స్వరం మనకి వినబడాలి. ఆ స్వరం ఎవరికి పడితే వాళ్ళకి వినబడదు, సిద్ధపాటు కలిగిన వాళ్ళకి వినబడుతుంది. జాగ్రత్తగా గమనించండి. దేవుని యొక్క ఆ కడబూర